వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. వల్లభి వేణుగోపాల స్వామి వారికి నమస్కారం చేసి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రేక్షకులు అడిగేటువంటి ప్రేక్షకుల యొక్క ధర్మ సందేహాలు, ప్రశ్నలకు ధర్మ సందేహాలు చెబుతూ సమాధానాలు చెబుతూ ప్రేక్షకులందరూ కూడా రకరకాలైనటువంటి జీవన విధానంలో రకరకాలైన సందేహాలు కలుగుతాయి. ఈ సందేహాలు కలగటంలో కూడాను ఆ సందేహాలకు సరైన సమాధానం అనేటువంటిది ఏదన్నా ఒక ప్రామాణికం ఉండాలి. అంటే ఈ శాస్త్రంలో ఈ పురాణంలో చెప్పబడింది, లేదు ఈ శాస్త్రంలో చెప్పబడింది, రామాయణంలో భారత భాగవతము దీంట్లో చెప్పబడింది అని చెప్పాలి. చెబితే ప్రామాణికంగా ఉంటే పర్వాలేదు, కానీ ప్రామాణికంగా లేనటువంటి యొక్క సమాధానాల వల్ల ప్రేక్షకులు అయోమయంలో పడిపోయి పాపం వాళ్ళకి ఏం చేయాల్సిన పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళ రోజు. ప్రేక్షకులందరూ కూడాను ప్రతిరోజు కూడా మీకు అవకాశాన్ని బట్టి స్నానం చేసి, గృహస్థు తల స్నానం చేయమని చెప్పాడు శాస్త్రం. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడాను గృహస్థు తల మీద నుంచి స్నానం చేయాల్సింది. దీపారాధన చేసుకోండి. ఆ దీపారాధనలో నువ్వుల నూనె ఉపయోగిస్తారా, శనగ నూనె ఉపయోగిస్తారా, అవిసె నూనె ఉపయోగిస్తారా, లేదు మరొక అష్టమూలికా తైలాన్ని ఉపయోగిస్తారా, ఆవు నెయ్యి ఉపయోగిస్తారా అనేటువంటిది ఏదైనా ప్రాశస్త్యం ఆవు నెయ్యి అని చెప్పినప్పటికి కూడాను దీపారాధన చేయటం ముఖ్యం. దీపారాధన చేయటం అంటూ అభ్యాసం అయిన తర్వాత మనం గ్రేడింగ్ తర్వాత చేసుకుంటాం. భారతీయ సంస్కృతి ఏంటంటే లేవటం సూర్యోదయాత్ పూర్వమే. అందుకనే మనకి సత్యనారాయణ స్వామి వారి వర్తనలో ప్రప్రథమంగా చెబుతాడు, ప్రథమాధ్యాయం సూర్యోదయాత్ పూర్వమే మేల్కాంచి అన్నాడు. అంటే పరమాత్మకు తెలుసు కలియుగంలో 5125 సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా టీవీలు చూసి సీరియల్స్ అవి చూసి తెల్లవారి ఎర్లీ మార్నింగ్ 10 గంటలకే లేస్తారు. అంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 10 గంటలంటే 10 గంటలంటే వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి. అందుకని సత్యనారాయణ స్వామి వారి వర్తనలో ఇది జరుగుతుంది. భవిష్యత్తులో ఈ యొక్క మాధ్యమాలంటూ వస్తాయి. అర్ధరాత్రి పూట వరకు కూడా చూస్తుంటారు. నిద్రపోయే సమయంలో మేల్కొని ఉండటం, మేల్కొని ఉండేటువంటి సమయంలో నిద్రపోవటం, తినకూడని సమయంలో తినటం, తినవలసిన సమయంలో తినకుండా ఉండటం, ఇవన్నీ కూడా మానవుడికి అనారోగ్య కారణాలు. అనారోగ్యం గురించి ఇంకా వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా మీరు అడగాల్సిన పని లేదు. స్వామి భగవంతుడు మనం నిర్ణయించినటువంటి యొక్క సమయం ప్రకారంగా మన యొక్క జీవనం తినటం, స్నానం చేయటం, పూజాది కార్యక్రమాలు అన్నిటికి కూడాను ప్రతి కార్యక్రమానికి కూడా భగవంతుడు కాలాన్ని నిర్ణయం చేశాడు. ఆఖరి వివాహం చేసుకోవడానికి కూడా చేశాడండి. సంవత్సరానికి 30,000 ప్యాకేజా, 20 లక్షల ప్యాకేజా, 60 లక్షల ప్యాకేజా అనేటువంటి చెప్పలే. కర్ణాంతం ఉత్తమం, తర్వాత భుజాంతం మధ్యమం, భుజానికన్నా కిందగా ఉంటే అధమం అని చెప్పాడు. అంటే దీనికి శ్లోకానికి అర్థం చెబుతాను మీకు. పెళ్ళి కుమారుడు యొక్క పెళ్ళి ఏ అమ్మాయిని చేసుకోబోయాడో ఆ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత ఎత్తు, ఇంత చదువు, ఇంత గ్రాడ్యుయేషను, లేకపోతే ఈ యొక్క జీతం ఉండాలి, ఇంత శాలరీ రావాలని చెప్పలే. మగపిల్లవాడు నిలబడితే చెవు యొక్క పై కొన వరకు అమ్మాయి యొక్క తల ఉంటే, అంటే శిరస్సు ఉంటే ఉత్తమమైనటువంటి దాంపత్యం, ఉత్తమమైనటువంటి యొక్క జంట అంటారు. భుజాలతో సమానంగా ఉన్నట్లయితే మధ్యమమైనటువంటి యొక్క జంట అంటారు. భుజాల కన్నా కూడా అమ్మాయి కిందికి ఉన్నట్లయితే ఈ తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో చేసుకున్నటువంటి దాంపత్య జీవితము అంటారు, వివాహం అంటారు. వివాహానికి ఇది నేను ప్రమాణం చెప్పినటువంటిది ముహూర్త మార్తాండం, ముహూర్త చింతామణి, ముహూర్త పారిజాతం, ఈ 3 గ్రంథాల్లో ఉంటుంది చూసుకోండి.